ఎక్స్పెక్టేషన్స్ ఈఫిల్ టవర్ ఏదో ఉంటది కదా ఏదో ప్యారడైజా ఏదో ఉంది కదా ప్యారిస్, దానికి డబల్ ఉన్నాయన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే. సో మనం చూసుకుంటే కనుక ట్రైలర్ ఎలా ఉండబోతుందని చెప్పి కొంచెం భయపడ్డాము. సో ట్రైలర్ కూడా చాలా బాగుంది. అలాగే సాంగ్, ఒక ఎమోషనల్ సాంగ్ ఉంది కదా, చాలా మంది ఆ సాంగ్ ని ఫీల్ అవుతున్నారు కానీ అందులో ఉన్న లిరిక్స్ ఎవరు గుర్తించట్లేదు. సో అందులో ఒక్కొక్క లిరిక్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి అయితే సలార్ అనేది ఉండబోతుంది అనమాట. ఇక సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే కనుక లేదన్నా ఒక 2000 నుంచి 3000 కోట్లు వేసుకోవచ్చు అన్న, అంత కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకోటి లాస్ట్ లో ఒక ఎలివేషన్ షాట్ అయితే ఉంటది, ప్రభాస్ ఇట్లా ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ కత్తులు వచ్చేస్తాయి అనమాట. నాకు ఆ కత్తులు చూస్తే ఒక కాళికాదేవి ప్రభాస్ ని పూనిందా అన్న ఒక థాట్ అయితే నాకు రావడం జరిగింది. ఇంకా చూసుకుంటే కనుక ఈ సినిమా ప్రశాంత్ అనేది కాబట్టి లాస్ట్ కేజీఎఫ్ చూసుకుంటే కనుక ఎక్కడికో తీసుకెళ్ళిపోయే ఎలివేషన్స్ అనేవి. సో దానికి డబుల్ ఎలివేషన్స్ అనేవి ఉండబోతుంది. ఇంకోటి కొంచెం నాకు ఛత్రపతి ఫ్లేవర్ అనిపించింది అన్న, ఎందుకంటే అందులో ఒక సాంగ్ ఉంటది, నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని కనుగున్నా అని ఒక సాంగ్ ఉంటది. సేమ్ దానిలాగే ఇందులో కూడా ఒక సాంగ్ అనేది ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. నాకు ట్రైలర్ నచ్చిన షార్ట్స్ అంటే కనుక ప్రభాస్ అన్న ఇట్లా పట్టుకుంటే స్తంభం ఇట్లా చేతులు అచ్చులు పడతాయి అంటే ఒకటి, స్తంభం ఇట్లా ఉనికిపోతుంది అనమాట. అదొకటిని ఇట్లా కాట్ లారీ డైర్ బద్దలైపోద్ది, అదొక షార్ట్ నచ్చింది. లాస్ట్ లో ఇట్లా ప్రభాస్ అని ఇట్లా నిలబడితే కత్తులు వస్తాయి, అదొక సీన్ నాకు బాగా నచ్చింది. ఇంకోటి మనం చూసుకుంటే పృథ్వీరాజు ఏదో భయపడుకుంటూ పడుకుంటే సడన్ గా అని లెగుస్తాడు, భయపడుకో నిన్న పడుకో అని చెప్పి అన్నాడు కదా, ఆ ఓదార్పు యాత్ర అనేది నాకు ఎక్కడో గుచ్చుకుందన్న నాకు. సో మనం 100 కోట్లు వచ్చినా కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేయలేం, అంత బాగుంది. ఇప్పుడు మనం డైనోసార్ కి పులిహోర పెడితే తింటదా అన్న? తినదు కదా. మరి డైనోసార్ కి ఎట్టాల్సిన ఆహారం పెట్టాలి, అలాగే పులిని తీసుకొచ్చి పులిహోర తినమ్మంటే తినదు. సో ప్రభాస్ అన్న కటౌట్కి ఇలాంటి సినిమాలు చేస్తేనే సెట్ అవుతాయి, అందుకని పచ్చి కూరగాయలలాగా వెజ్ సినిమాలు చూస్తే ఎవరు చూడరు. రాధశ్యామ కానీ ఇదే కానీ. ఇంకోటి బాలీవుడ్ వాళ్ళు ప్రభాస్ అన్న పుని చేసిరు అన్న, ఆదిపురుష్ చేసి రాజమౌళి ఆకాశం నిలబెడితే కనుక ఆదిపురుషుతో అన్నని ఇక్కడ తీసుకొచ్చేసారు. సో మళ్ళీ ఒక 4 మెట్లు ప్రభాస్ అన్న సలార్తో ఎక్కబోతున్నాడు అనమాట. సో సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అంటున్నారు.